ఏరియా కూడా కొత్త, కాకపోతే మా ఊరి వాతావరణంలో కనపడుతుంది. జనాల సైబరాబాద్ అంటే ఏదో అద్దాల మేడలు పెద్ద పెద్ద బిల్డింగ్లు అనుకుంటాం. గ్రామీణ వాతావరణంలో ఏముందంటే ఏదైనా ఫంక్షన్ అయితే ఎవరినో పిలుచుకో, పక్కింటి వాళ్ళు అందరూ నిలబడి పనిచేస్తారు. ఫంక్షన్ ఉందంటే, పెళ్లి ఉందంటే పక్కింటి వాళ్ళు నిలబడి చేస్తారు. ఇది యాక్చువల్ సైబరాబాద్ ఉండదు కల్చర్. చిన్నప్పటి నుండి కూడా ఆఖరికి చనిపోతే కూడా ఏడవడానికి కూడా పడవలు పిలిపించి ఏడిపించుకుంటారు. ఎవరు ఏడవకపోతే బాగుంటుంది శవం దగ్గర కదా. కానీ ఇక్కడ మన దగ్గర ఒక గ్రామీణ వాతావరణం, ఒకరినొకరు కలిసిపోవడం. ఇందాక మన కార్పొరేటర్ గారు చెప్పినట్లు ఎలక్షన్స్ అంటే చిన్న ఎలక్షన్స్ కూడా డబ్బులు ఖర్చు పెట్టడం. అపార్ట్మెంట్ లో 10 ఫ్లాట్స్ ఉంటే దాని ప్రెసిడెంట్ కూడా పైసలు ఖర్చు పెట్టుకొని చేసుకునే రోజులు ఉంటాయి. అటువంటిది ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది చాలా గ్రేట్ థింగ్. చిన్న ఎలక్షన్స్ ఏదో జరిగే ప్లేస్ లో ఇంతమంది రకరకాల క్యాస్ట్లు, రకరకాల వర్క్ చేసే వాళ్ళు, రకరకాల ఏజ్ గ్రూప్స్ ఉన్నా కూడా స్వచ్ఛందంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది ఒక మంచి పరిణామం. అయితే 1 వీక్ అయింది, 15 డేస్ అయింది వచ్చి కాలనీస్ లో తిరుగుదామని మేమే అనుకునే క్రమంలో మీ కమిటీ వాళ్ళు వచ్చేసి మామూలుగా కొత్తగా వచ్చారు కదా సార్, వెల్కమ్ చెప్పడానికి వస్తామని చెప్పారు. మీ ఇట్లా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు వాళ్ళు ఒక 2-3 ప్రాబ్లమ్స్ నా నోటీస్ తీసుకొచ్చారు. సరే, ఈ ప్రాబ్లమ్ సంబంధించిన మీకే సమాధానం చెప్తే మీ దగ్గర ఆగిపోతాం. సో మీ ఏరియా వాసులు ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఉన్న ప్రాబ్లం లో సాధారణంగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు మన ఊర్లో ఒక 100 మంది ఉన్నట్టు ఒక ఏరియాలో పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి పోలీస్ సర్వీసెస్ తీసుకునేది కేవలం 10% మాత్రమే. 10% మంది పోలీస్ స్టేషన్ తిరిగే అవసరం ఉంటుంది. లీడర్లు కావచ్చు, లేకపోతే కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు కావచ్చు, లేకపోతే రెస్పాండెంట్ కావచ్చు. 90% మంది పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటారు. అది ఒకప్పుడు సెనారియో. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే సైబర్ క్రైమ్స్ వచ్చిన తర్వాత అందరం సెల్ ఫోన్ వాడుతున్నాం. ఎవడో దాని మన అకౌంట్లకి ఫోన్లకి డబ్బులు కొట్టేస్తున్నాం. ఎవడో మనకు ఫోన్ చేసి మనల్ని టార్చర్ పెడుతున్నాడు. ఎవడో ఫోన్ చేసి నువ్వు లోన్ తీసుకున్నావు, నువ్వు డబ్బులు తీసుకోకుండా లోన్ తీసుకున్నావు, కట్టావని మార్పు చేసి మీ ఫోటోలు పంపిస్తాను బెదిరిస్తుంది. ఈ రకమైన సమస్య వల్ల ఒక 60-70 మెంబర్స్ కూడా పోలీస్ తోటి కాంటాక్ట్ ఏర్పడిపోయింది. ఏ రోజు పోలీస్ స్టేషన్ లేని వ్యక్తి కూడా మీ అకౌంట్ నుంచి 50,000 పోయినట్టు పరిగెత్తుకొని పోలీస్ స్టేషన్కి వస్తుంది. పోలీస్ స్టేషన్ ఎక్కడో వెతుకొని రావాల్సి వస్తుంది. ఇది ఒక ప్రాబ్లం. ఇంకోటి, మనకు ఒక 3 years బ్యాక్ కోవిడ్ వచ్చింది. కోవిడ్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అందరు చైనాలో వచ్చిందంట, చైనా వచ్చింది అనుకున్నారు. తర్వాత ఇండియాలో ఫస్ట్ టైం కేరళలో వచ్చింది కదా అనుకున్నారు. తర్వాత హైదరాబాద్కి వచ్చింది. ఒక్కొక్క కాలనీ లాస్ట్ ఇయర్ వచ్చింది. ప్రతి ఇంట్లో అందరికి వచ్చిందా? ఏదో రకంగా ఇంట్లో నలుగురు ఒకరిద్దరికైనా వచ్చిందా? కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ అనేది ఎక్కడో ఉందనుకున్న కోవిడ్ మన ఇంట్లో వరకు కూడా వచ్చింది. ఇప్పుడు సేమ్ అట్లనే డ్రగ్స్ అంటే ఒకప్పుడు పెద్ద రిచ్ కల్చర్ ఉన్న వాళ్ళు, పబ్ కల్చర్ ఉన్న వాళ్ళే డ్రగ్స్ కి అలవాటు పడ్డారు అనుకున్నాం. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ డ్రగ్ అనేది మన కాలనీలోకి వచ్చింది. మనం ఏం చేస్తాం, కాలనీలో కొంచెం చిల్లరగా ఉంటే వాడే తాగుతూ నాకేదని వదిలేస్తాం. ఆ అలవాటు మెల్లగా మన ఇంట్లో కూడా వస్తుంది. ఆ పిల్లోడితో తిరుగుతుంటే మనోడు కూడా అలవాటు కావచ్చు. వాడు తాగి ఎంజాయ్ చేస్తుంటే వాడిని చూసి జలసేన నేనెందుకు లైఫ్ ఎంజాయ్ చేస్తూ వాడు ఒక్కడు ఎంజాయ్ చేస్తున్నాడు, వీడియో అలవాటు అయిపోతాడు. అట్లా చిన్నగా మన ఇంట్లో వరకు కూడా వస్తుంది. ఇది మన దగ్గర నాకు రాలేదు కదా అని ఊరుకుంటే వచ్చిన తర్వాత బాధపడితే ఏం చేయలేదు. మీ ఇంట్లో దొంగలు పడి ఉన్నట్టుకోండి, దొంగలు పడితే మన ఇంట్లో ఎంత తింటున్నా ఒక 5 తులాలు 10 తులాలు బంగారం పోతుంది, ఒక 2-3 లక్షలు క్యాష్ పోతుంది. సో మళ్ళీ సంపాదించుకోవడం. సైబర్ క్రైమ్స్ ఏందనుకో, అకౌంట్లో ఉన్న డబ్బులే పోతాయి, మళ్ళీ సంపాదించుకుంటాం. అదే మీ ఇంట్లో కొడుకు గాంజాకు డ్రగ్స్కి అలవాటు అయింది అనుకో, నువ్వు ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించింది నీ భవిష్యత్తులో నా వంశాన్ని పోషిస్తాను అనుకునేది మొత్తం జీరో అయిపోతుంది. మొత్తం జీరో అంతే. ఒక ఇంట్లో ఒక కొడుకుందంటే వాడు ఒకసారి డ్రగ్స్కి అలవాటు ఏంటంటే వాడు మానడం అనేది హైలీ ఇంపార్టెంట్. మళ్ళీ మనకి ఇంత కష్టపడి ఇంత రిటైర్మెంట్కి వచ్చి ఇంత కష్టపడి అప్పులు చేసుకొని ఇల్లు కొనుక్కొని దాన్ని ఎంజాయ్ చేయలేము మనం. ఆ బాధతో నిద్ర పట్టదు నీకు, నా కొడుకు ఎట్లయితాడో ఏమవుతాడో. మరి దాన్ని ఎట్లా నివారించాలి? అది మన ఇంటి దగ్గర రాలే కదా నువ్వుకోకుండా మన కాలనీలో ఒక దగ్గర ఉందంటే దాన్ని ఇమీడియట్లీ పోలీస్ దృష్టికి తీసుకో. నువ్వు పోయి ఆపలేవు, ఎందుకంటే వాడు గాంజా తాగుతాడు, వాడు ఏం చేసేది తెలియదు. వాడు రాయితో కొట్టచ్చు, చాకుతో కొట్టవచ్చు, ఏమైనా చేయొచ్చు.
సో దాన్ని మీరు డైరెక్ట్ యాక్షన్లో దిగలేరు. అటువంటిప్పుడు మీరు ఏం చేయాలి, పోలీస్కి ఇన్ఫార్మ్ చేయగలిగితే ఆ విషయాన్ని పోలీస్కి ఇన్ఫార్మ్ చేయగలిగితే పోలీస్ దృష్టిలో కూడా ఒక ఎక్స్-పర్సన్ రెగ్యులర్గా కొంచెం న్యూసెన్స్ చేస్తున్నాను తెలిసి ఆ ఎక్స్-అంటోని సందర్భం తీసుకెళ్లి వాడికి పోలీస్ రూట్లో చేయాల్సిన పనులు చేస్తే కొంచెం మారే అవకాశం ఉంది. లేదంటే అరే ఆ కాలనీకి పోతే వాళ్ళు గుర్తుపడతారు, మన పోలీసులు పట్టిస్తారంటే ఆ కాలనీకి రావడం బంద్. సో మన ఇంట్లోనే మన కొడుకు ఏదో హ్యాబిట్స్ చేంజ్ ఉన్నాయంటే ఒకసారి చెప్తే, నువ్వు డైరెక్ట్ చెప్పకపోయినా ఇండైరెక్ట్ చెప్తే మీ కొడుకును బయట నుంచి బయటనే తీసుకెళ్లి మా స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తే కొంచెం మారే అవకాశం ఉంది. కానీ అది మనకెందుకు లేదు పోనీలే అనుకుంటే ఇంట్లోకి వచ్చినాక మళ్ళీ దాన్ని ఏం చేయలేము. ఒకసారి మన ఇంట్లోకి వచ్చినాక డ్రగ్స్ అనే మహమ్మారిని మనం ఏం చేయలేము కదా. సరే సార్ మరి డ్రగ్స్ ఉందని మేము ఎట్లా రిపోర్ట్ చేయాలి? పోలీస్ స్టేషన్కి వచ్చి పోవాలంటే వాడు చూస్తాడు, పక్కింటి వాడు చూస్తాడు, వాడు చూస్తాడు, మళ్ళీ వాడు నా మీద పగబడతాడు. ఇందాక అది కొంచెం అంత సేఫ్ ఏం కాదు. పేరు చెప్తే అందరి ముందు చెప్తే వాడు నువ్వే నా పేరు చెప్తావు పోలీసులు కానీ వాడు మిమ్మల్ని టార్గెట్ చేయొచ్చు. సో ఈ డ్రగ్స్ సంబంధించి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. ఆ నెంబర్ జస్ట్ మీరు ఫోన్ చేసి చెప్తే సరిపోతుంది. ఫోన్ చేసి చెప్తే పర్యాలు నువ్వు ఫోన్ చేసినావు, సార్ మా ఎన్ఎల్పి నగర్లో పలానా రాజంటోడు గాంజా తాగుతుంది సార్ అంటే రాజంటోడు మాకే తెలుస్తుంది. వాడు పలానా బండి వాడుతున్నాడు సార్, పలానా బండి నెంబర్ వాడి. లేదు వాడి ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇది సార్. లేదు వాడి ఫోటో దొరికితే దూరంగా ఫోటో పంపిస్తే వాడిని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అవునా కదా? అందరు ఏం చెప్తున్నారు, సార్ ఎవడో వస్తున్నాడు ఎవడో ఎవడు ఆ ఎవరిని ఎట్లా పట్టుకోవాలి? సీసీ కెమెరాస్ పెట్టడం, లేదా వాడు సస్పిషన్ వాడిన బండి పెట్టేసి గోడ దిక్కుపోతుంది, బండి ఫోటోస్ సింపుల్ ఫోటోస్ పంపించేసాడు. ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మా ట్రాక్ లోకి వచ్చేస్తారు కదా. ఇలాంటివి చేస్తే తప్ప తగ్గవు నేరాలు. అట్లాంటి అవన్నీ పోలీసులు చేయాలంటే మన పోలీస్ స్టేషన్లో ఎంతమంది ఉన్నారని చెప్తాను. ఒక సిఐ ఉన్నాడు, ఇప్పుడు నేను 4 ఎస్ఐలు ఉన్నారు, ఒక 3 ఏఎస్ఐలు, 13 మంది హెడ్ కానిస్టేబుల్, 29 మంది కానిస్టేబుల్, మొత్తం 64 మంది ఉంటాం. మరి ఏరియా ఎంత పెద్ద ఉంది? కొన్ని లక్షల మంది ఉన్నారు. ఈ లక్షల మందిని చూడాలంటే ఇంత తక్కువ మంది కాదు. సో మీ వంతు కూడా పాత్ర పోషించి ఏదైనా జరిగినప్పుడు ఎట్లా రిపోర్ట్ చేయాలో మీకు తెలవాలి. ఫస్ట్ అది తెలుసుకుంటే సరిపోతుంది. మీకు కొన్ని నెంబర్స్ చెప్తాను, మీ ఫోన్లో నోట్ చేసుకోండి. ఫస్ట్ మీ ఏరియాకి సంబంధించిన ఒక ఎస్ఐ ఉంటుంది. ప్రతి మన పోలీస్ స్టేషన్ 4 పార్ట్స్గా డివైడ్ చేశారు, సెక్టార్స్ అంటారు. సెక్టర్ 1, 2, 3, 4. ఇది మన సెక్టర్ 4. ఈ 4 సెక్టర్ మొత్తం ఒక ఎస్ఐ గారు ఇన్ఛార్జ్ ఉంటారు, ఆయన ఆంజనేయులు గారు. ఆయన నెంబర్ సేవ్ చేసుకోండి, 8712663214 3214. మళ్ళీ చెప్తాను, 8712663214. ఈయన మీ సెక్టర్ ఎస్ఐ గారు. మీరు రేపు పొద్దున పోలీస్ స్టేషన్కి వచ్చినా మీరు నన్ను కలిసినా మళ్ళీ నేను మీ కేసు ఆయన దగ్గరికి పంపిస్తాను. సో మీ సెక్టర్ ఎస్ఐ గారి నెంబర్ ఎప్పుడు వాడుకోలే? రాత్రి 2 గంటల గొడవ అయితే ఫోన్ చేయడం కాదు. ఎందుకంటే రాత్రి 2 గంటలకు ఆయన రెస్ట్ లో ఉంటాడు కదా. అది డే టైంలో ఏదైనా ఈవినింగ్ అవసరం లేదు, ఎమర్జెన్సీ ఉంటుందని ఆయన ఫోన్ చేస్తాడు. మరి మిగతా టైం ఎట్లా కదా? మీకు 3 గంటలకైనా గొడవ అవుతుంది, ఎవరికి ఫోన్ చేయాలి? 3 గంటలకు ఎస్ఐ గారు ఉంటారా? ఉండదు. కాబట్టి మన ఒక్కొక్క ఏరియాకు ఒక పెట్రోల్ వెహికల్ ఉంటుంది, ఒక పోలీస్ వెహికల్ ఉంటుంది కదా. కేవలం మీ ఏరియా చేయడానికి ఒక పెట్రోల్ వెహికల్ ఉంటుంది, దానికి సపరేట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ 24 అవర్స్ ఎప్పుడైనా చేయొచ్చు. ఆ నెంబర్ 24 అవర్స్ ఎప్పుడైనా నెంబర్ ఫోన్ చేసి మీరు లొకేషన్ వాట్సాప్ పంపిస్తే ఆ వెహికల్కి వచ్చేస్తుంది. 100 కాల్ చేయొచ్చు. 100 కాల్ చేసి అంత ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్ ఈయనకే ఫోన్ చేసినాం అనుకో, ఈయననే పరిగెత్తుకొని ఇక్కడ వస్తాం. ఆ నెంబర్ కూడా నోట్ చేసుకోండి సార్, 8712663586 8712663586. ఇది పెట్రోల్ కార్, పెట్రోల్ చేసే వెహికల్ ఉంటుంది కదా, అది మీ ఏరియాకి సంబంధించిన పెట్రోల్ కార్ 2 అంటారు దాన్ని. ఓకేనా? ఆ నెంబర్కి డైరెక్ట్ మీరు 24 అవర్స్ ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఆ కాల్ చేసేది ఎట్లుండాలంటే కొంచెం జెన్యూన్ ఉండాలి. ఊరికే టైంపాస్ ఫోన్ చేస్తే 2 సార్లు 3 సార్లు ఎన్ఎల్బి నాలుగు 10 ఫోన్లు వస్తే అవసరం లేదు, వాడు రావడం మానేస్తారు. అర్థమైందా? మీకు ఈ నెంబర్లు ఇంత పర్టికులర్ ఎందుకు ఇస్తున్నా అంటే దీన్ని ప్రొఫెషనల్ గా వాడండి. నిజంగా ఇష్యూ ఉంది వాడండి, ఇష్యూ లేకుండా ఊరికే ఫోన్ చేస్తే 2వ సారి రాడు, అదిగో పులి అనే కథలాగా అయిపోతుంది. ఒకసారి వస్తారు, 2 సార్లు 3వ సార్లు వదిలేస్తారు. ఈ 2 నెంబర్లు రాసుకున్నారు. ఇవి దేనికోసం? ఏదైనా గొడవైంది, ఏదైనా కొట్లాటైంది, దీనికోసం చెప్తారు. లేదు గాంజాకి సంబంధించి కానీ డ్రగ్స్ సంబంధించిన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉందనుకో, అదే మా ఏరియాలో పలానా కిరాణా షాప్ లో గాంజా అమ్ముతున్న డౌట్ ఉంది సార్, పలానా వైన్ షాప్ లో
పలానా వైన్ షాప్లో లేకపోతే పలానా పాన్ షాప్లో అమ్ముతున్నట్టు సమాచారం ఉందనుకోండి. అట్లా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఒక నెంబర్, అది మొత్తం స్టేట్ మొత్తంకి సైబర్ మన నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించి ఒక హెల్ప్ లైన్ నెంబర్, అది కూడా నోట్ చేసుకోండి. ఫోన్ సేవ్ చేసుకున్న నెంబర్ సేవ్ చేసుకున్న నష్టమే లేదు, ఎమర్జెన్సీ టైంలో వాడుకోవచ్చు. అది వచ్చేసి 8712671111. ఇది డ్రగ్స్ సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ 8712671111. ఈ నెంబర్కి డ్రగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళి పట్టుకుంటారు. ఓకేనా సార్? అమ్మితే పట్టుకుంటారు, సరే అమ్మితే షాపులు ఉందనుకుంటారు, పోతారు, వెతుకుతారు, దొరికితే పట్టుకుంటారు, లేకపోతే వదిలేస్తారు. కానీ మా గల్లీలో ఒక పోరాడు ఎక్కడ తాగుతున్నా కానీ వాడు అప్పుడప్పుడు తాగుతుండో వాడు అర్థమవుతుంది సార్, డ్రగ్స్ తాగుతున్నట్లు, ఏదో గాంజా లేకపోతే ఇంకేదో తీసుకున్నట్టు డౌట్ ఉంది సార్ అని చెప్పినట్టు. మరి వాడిని ఎట్లా చెక్ చేస్తాం మేము? తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ నార్కోటిక్ అనాలిసిస్ బ్యూరో అని పెట్టిండు. అంటే నార్కోటిక్ సంబంధించి సపరేట్ ఒక వింగ్ పెట్టిండు. ఆ వింగ్ లో చాలా అనాలిసిస్ చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లయితే మనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారు కదా, ప్రెగ్నెన్సీ ఉందా చేయడానికి యూరిన్ డ్రాప్స్ చేస్తే ప్రెగ్నెన్సీ ఉంటే డబుల్ లైన్స్ సింగిల్ లైన్ వస్తుంది. అట్లనే డ్రగ్స్ సంబంధించి ఒక కిట్ తయారు చేస్తారు. జస్ట్ డౌట్ ఉంది వాడు యూరిన్ చెక్ చేసి లేస్తే 2 minutes లో వాడు తీసుకున్నా లేదో వస్తారు డ్రగ్. ఏ డ్రగ్ తీసుకున్నా కూడా వస్తారు. ఏ రకమైన డ్రగ్ తీసుకున్నా, గాంజా తీసుకున్నా, LSD తీసుకున్నా, కొకైన్ తీసుకున్నా, హెరాయిన్ తీసుకున్నా, దాంట్లో స్పెసిఫిక్ వస్తుంది. అది డ్రగ్ అమ్మడమే కాదు, కన్జ్యూమ్ చేయడం కూడా నేరం. ఒక్క డబ్బా ఇప్పుడు అన్ని పోలీసులకు పంపించేసారు. డౌట్ ఉంది, సస్పిషియస్ అంటే తీసుకొచ్చేసి వాడిని చెక్ చేపిస్తే వచ్చిందంటే డైరెక్ట్ జైలుకే. 60 రోజుల వరకు కన్జ్యూమర్ కు బెయిల్ దొరకదు. ఎవరైతే డ్రగ్ యూజ్ చేసిండ్రో 60 రోజుల వరకు బెయిల్ దొరకదు. అదే సేల్ చేసిర్రు అనుకో, ఎవరైతే అమ్ముతున్నారో వాడి దగ్గర 1 kg పైన దొరికింది అనుకో, వాటికి 90 రోజుల వరకు బెయిల్ దొరకదు. ఒకవేళ ఒకటి దగ్గర 20 kg కంటే ఎక్కువ గాంజా దొరికింది అనుకో, 180 రోజుల వరకు వాడు బెయిల్ దొరకదు. హైకోర్టు పైన, సుప్రీంకోర్టు పైన. ఒకసారి అన్ని రోజులు జైలుకి పోయినప్పుడు వాళ్ళ లైఫ్ స్పైల్ అయిపోతుందా లేదు? ఇది మనము పబ్లిక్ నుంచి వస్తేనే అర్థమైతే ఇన్ఫర్మేషన్. నేనున్నాను అనుకో, నేను పొద్దున 10 o'clock వస్తాను, 9 o'clock వస్తాను, రాత్రి 9 కానీ నాకు ఇంటికి పోవాలి కదా, నాకు పిల్లలు ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అదే నీ గల్లీలో న్యూసెన్స్ అయింది అనుకో, నీకు రాత్రి పగలు న్యూసెన్స్ అయితే నీ మైండ్ లో ఉంటుంది, అరే పలానో డౌట్ ఉన్నాడు, పలానో పేరు చెప్తే అయిపోతుంది. ఆ పేరు చెప్పడానికి మీరు పోలీస్ స్టేషన్ రావాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఎస్ఐ గారికి వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, ఫోటో పెట్టండి, లొకేషన్ పెట్టండి, పేరు పెట్టండి, మాట్లాడండి, అవకాశం ఉంటే చెప్పేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఏం కాదులే అనుకుంటే సేమ్ కోవిడ్ లాగా అయిపోతుంది. ఈ రోజు మనకి ఏం కాదులే అంటే అది ప్రతి ఇంటిలోకి వస్తుంది. ప్రతి ఇంట్లోకి వస్తే ఒకసారి ఇంట్లోకి వచ్చినాక మనం మార్చలేం. ఇంకోటి కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి మనుషుల్లో. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. రీజన్ ఏంటంటే నిన్న ఒక కాలనీలో రోడ్ కట్టువైపు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఈ ట్రాన్స్జెండర్స్ ని ఒక 4 వ్యక్తులు కలిసి కొట్టిండ్రు. బాలనగర్ ఏరియాలో కొట్టిండ్రు. కొడితే మొత్తం ఇదంతా బ్లడ్ వస్తుంది, కారిపోతుంది. ఆమె దగ్గర ఒక 3,000 రూపాయలు 3,000 రూపాయలు లాక్కున్నారు. ఇంకా డబ్బులు కావాలని బాగా కొట్టిండ్రు. కొడితే ఇంట్లో ఉన్న ఇస్తా అని చెప్తే దాన్ని ఈ ఏరియాకి 2 wheeler మీద తీసుకొని వచ్చారు. షాపు యాక్టివా మీద ఒక నడిపిస్తుండ్రు, మధ్యలో ట్రాన్స్జెండర్ కూర్చుండు, వెనకాల కూర్చుండు, ఇంకో యాక్టివా 2 యాక్టివాలు వచ్చినాయి. ఇట్లనే సేమ్ కాలనీ ఉంది. కాలనీ ముందు స్కూల్ ఉంది. అక్కడ ఆపిండ్రు. ఆమె రక్తమంతా కారుతుంది. ఆమె అక్కడ ఆగితే ఇంటి పక్కన వచ్చి చూసి ఆమె వెళ్ళిపోయింది. అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. పైకి వెళ్ళింది ఫస్ట్ ఫ్లోర్ వరకు. ఆ కీస్ ఎక్కడో మర్చిపోయింది. ఆ కూడలో వాళ్ళు తాళం బాగా కొట్టారు. ఆ పక్కన వచ్చిన వాళ్ళు ఈమె పక్కింటికి వెళ్ళి ఆ ఫస్ట్ ఫ్లోర్ లో పక్కింటికి వెళ్ళి కొన్ని నీళ్ళు దాహం వేసి నీళ్ళు ఇవ్వమంటే బ్లడ్ కారుతుంటే నీళ్ళు లేవు మా ఇంట్లో అని చెప్పింది. నీళ్ళు లేని ఇల్లు ఉంటుందా? నీళ్ళు లేవని చెప్పింది. తర్వాత తాళం బాగా ఇల్లంతా చిందరవాళ్ళు చేసి ఏమన్నా మొత్తం తీసుకొని మళ్ళీ ఇంట్లో కూడా కొట్టి మొత్తం బ్లడ్ ఉంది కింద తీసుకొచ్చి నడవరాకపోతే దాన్ని లాక్కుంటూ వచ్చేసి యాక్టివా మీద ఎక్కిస్తే బయటకి ఎక్కిస్తే కష్టం, గేట్ తీసి యాక్టివా లోపలికి తీసుకెళ్లి దాన్ని ఎక్కించుకొని తీసుకొని పోయారు. ఇదంతా జరగడానికి 1/2 hour పట్టింది. ఒక్కరికి 100 కాల్ చేయడం వీలు కాలేదా? ఒక్క వ్యక్తి 100 కాల్ చేసి ఉంటే సరే కేసు ఏమైనా అమ్మాయి బతికేది. అక్కడికి మళ్ళీ తీసుకెళ్లి కొడుతుంటే నీళ్ళు వాళ్ళని ఏడ్చిందంట. నీళ్ళు ఇచ్చినా బతికేది కదా. అక్కడ ఆపినరు,
ఈ సీసీ కెమెరాలు అంతా కనపడుతున్నారు, అందరు చూస్తున్నారు, ఒక్కరు కూడా కనీసం ఏమైంది అడగట్లేదు. రక్తం గారుతూ ఉంది. అర్థమైతే కదా కొట్టిరనే విషయం. సరే కొట్టలేదు, యాక్సిడెంట్ అయినా కూడా కనీసం అర్థమవుతుంది కదా. వాటర్ ఇచ్చుంటే ఆమె బతికేది. ఆ రక్తం అంతా పోయి దాహం వేసి రిపేర్ చేసినా నీళ్ళు ఎవరు, అవునా కదా. చిన్న సరే నువ్వు నీళ్ళు ఇవ్వాలి నాకేందుకు తల్లు, ఒక 100 ఫోన్ కాల్ చేయొచ్చు కదా, 100 ఫోన్ కాల్ చేయొచ్చు కదా. అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. ఇందాక ఒక మిత్రుడు చెప్పిండు కదా, ఓనర్ లేడా బిల్డింగ్ ఎవడు కొనుక్కున్నాడు, కిరాయికి ఇచ్చేసి పోయాడు. ఎవడు వస్తుండో ఎవడు పోతుండో సంబంధం లేదు. ఎంత దాకా ఒక మనిషిని కాపాడుకోవాలి కదా. ఎవరైనా ఒక 100 కాల్ చేసినా ట్రాక్ చేసి పట్టుకుంటే మనకు తర్వాత కంప్లైంట్ వచ్చి అంత చనిపోయింది, సీసీ కెమెరా అంతా చూసుకుంటే ఆడికి వస్తే ఆడ క్లియర్ కనిపిస్తుంది. అందరు జనాలు తిరుగుతున్నారు. ఎక్కడ పోతుంది మన సమాజం? నువ్వు పోయి ఆపకపోతే కనీసం 100 ఫోన్ చేసినా పోలీసు వాళ్ళు వస్తుండే కదా, ఒక లైఫ్ను కాపాడొచ్చు కదా. మళ్ళీ ఇప్పుడు అందరు సినిమా కథలు చెప్పండి చెప్తారు అందరు, సార్ పోలీసు వాళ్ళు వస్తలేరు, పోలీసు వాళ్ళు ఏం చేయట్లేదు, మా ఏరియాలో గొడవలు అవుతుంది ఏం చెప్పలేదు. అందుకే ఈ నెంబర్స్ ఇచ్చేది, అందుకే ఇమీడియట్ రెస్పాన్స్ కోసం మీకు ఆ నెంబర్స్ ఇస్తున్నాం. ఆ రెస్పాన్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం నేరాలు తగ్గించగలుగుతాం. పోలీసు వాళ్ళే రావాలి, పోలీసు వాళ్ళే చేయాలంటే అన్ని చేయలేము. మనకున్న స్ట్రెంత్ ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంత చేయగలుగుతుంటే మనం చూసుకుంటారు. మనం బాధ్యతగా ఏం చేస్తున్నాం, ఒక సిటిజన్ గా మనం ఏం చేస్తున్నాం. ఇందాక కార్పొరేటర్ గారు చెప్పినట్లు ఒక ఏరియాలో కొన్ని గొడవలు అయినాయనుకో, రెంట్ కస్టమర్ కూడా రాడు, రెంట్ రేట్ తగ్గిపోతుంది. నువ్వు అమ్ముకున్నావన్నా రేట్ రాదు. ఏం మనంతా న్యూసెన్స్ అవుతారా, కొనుక్కోలేమని, అవునా కదా. కొన్ని కాలనీస్ కట్టడం మస్తుంటే తర్వాత అందరూ వెళ్ళిపోతారు. రీజన్ ఏంటంటే ఇటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఎవరు రాడు. సో మీ ఏరియా వాల్యూ మీరే తగ్గించుకున్నట్లు అయిపోతుంది. బాధ్యత తీసుకోకపోతే మీ ఏరియా వాల్యూను మీరే తీసుకున్నట్లు అవుతుంది. ఇంకొకటి, వెనకాల మన మిత్రులు యూత్ కూర్చున్నారు. పొద్దున ఇక్కడి నుంచి కూడా కొందరు వచ్చారు మా ఆఫీస్కి కలవడానికి వచ్చారు. వచ్చినప్పుడు చెప్తారే మీ దగ్గర ఉన్న యూత్ అందరినీ కొంచెం గ్యాదర్ పెట్టి మాట్లాడదాం. మీటింగ్ ఉందంటే ఇక్కడ ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్న సగం మంది కూడా యూత్ లేదు. రీజన్ ఏంటంటే అలా చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి. దోస్తులతో గప్పాలు కొట్టాలి, ఫోన్లలో ఇన్స్టాగ్రామ్ చూసుకోవాలి, యూట్యూబ్లో చూసుకోవాలి, ఎవరినో కొంచెం చెడాయిస్తుండాలి, అదే అయిపోయింది. ఇప్పుడు ఇంత మాట్లాడుతుంటే అందరు క్యాజువల్ విన్నారు కదా, కొంచెం సెటరిక్ గా ఒకరిని కామెంట్ చేస్తూ డైలాగ్ కొడితే వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే ఎట్లయిపోయిందంటే ఒకరిని సెటరికల్ గా మాట్లాడితేనే అదొక స్టైల్, ఒకరిని తిడితేనే ఒక స్టైల్. ఒక్కొక్కరు ఏం మాట్లాడదాం వాడు ఏం మాట్లాడితే తప్పు దొరకబట్టి దాన్ని కౌంటర్ అవుతామనే ఆలోచనలే ఉంది తప్ప ఆయన ఏం మాట్లాడుతున్నా మనం విందామా యూజ్ అవుతామని ఆలోచన లేదు. అలా ఉన్నప్పుడు ముందు కూడా కష్టమవుతుంది. చూడండి వెనుకున్న వాళ్ళు, ఇక్కడున్న వాళ్ళందరూ, కూర్చున్న వాళ్ళందరూ, ఇక్కడ కూర్చున్న అందరూ మాకంటే వయసులో ఖచ్చితంగా పెద్దవాళ్ళు, 100% అనుభవంలో పెద్దవాళ్ళు. కానీ ఈరోజు ఎక్కడ ఉన్న తీసుకొచ్చి చైర్లు ఎందుకు కూర్చోబెట్టారు? ఈ చైర్లో కూర్చోబెట్టి గెస్ట్గా పిలిచి ఎందుకు మాట్లాడుతున్నారు? కేవలం ఎడ్యుకేషన్, కేవలం యూనిఫామ్, కేవలం ఈ గుర్తింపు ఎట్లా వచ్చింది? మేము కూడా టైంపాస్ ఎట్లా టైంపాస్ తినడం అనుకో ఉంటుందా? ఏదో ఒక స్టేజ్ ఎంజాయ్ చేస్తాము, ఎంజాయ్ చేయాలి. ఒక స్టేజ్కి వచ్చినాక ఒక టార్గెట్ పెట్టుకొని పోతే సక్సెస్ అయితే ఏదో రకంగా ఉంటుంది. లేకపోతే నేను వచ్చేదాకా వెయిట్ చేసి ఈ టెంట్ వేసి ఈ మైక్లన్నీ అరేంజ్ చేసి ఎందుకు వెయిట్ చేస్తున్నాం? కేవలం పవర్ ఉంది. ఆ పవర్ ఎట్లా వచ్చింది? ఓన్లీ ఎడ్యుకేషన్ తోటి. అది ఆలోచిస్తే మనం ఎడుకు వెళ్తాం. ఏముంది జీవితం గడుస్తుందంటే రోడ్డు మీద చాలా వస్తుంటాయి మనతో పాటు జీవరాశులు, అందులో మనం ఒకరం అయిపోతాం. మనతో పాటు చాలా జీవరాశులు వస్తాయి, వాటిలో మనం ఒకరు అయిపోతాం. మనకంటే ఒక ప్రత్యేకత ఉండాలి, మనకంటే ఒక స్పెషాలిటీ ఉండాలి. అర్థమైందా? నేను కంప్లీట్ బిలో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. ఏదో మా పేరెంట్స్ ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేకపోతే పెద్ద ప్రాపర్టీస్ ఉండి పెద్ద కాన్వెంట్ స్కూల్లో చదివిస్తే వచ్చినది కాదు. గ్రామీణ ప్రాంతం నుంచి చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఇలాగ వచ్చింది. ఆ రీజన్ ఏంటంటే ఆ కష్టాలు చూసి ఆ కష్టాలను అర్థం చేసుకుంటే ఇట్లా వస్తాము. ఆ కష్టాలను అర్థం చేసుకోకపోతే మా అయ్యా కష్టాలు నాకేంది, నాకు ఈరోజు పైసలు ఇస్తావో అయ్యావా, నా కాలేజీలో పాటు పైసలు ఇస్తావో అయ్యావా, నువ్వు ఖచ్చితంగా కడితే ఏం చేస్తావు, నచ్చినా నచ్చకపోయినా ఏదో రకంగా అప్పు చేసో ఇస్తావు. కానీ నిజంగా ఆ మీటింగ్ ఆ ఫంక్షన్ పోవడం అవసరమా, ఆ పార్టీ అటెండ్ అవసరమా, ఇంట్లో ఉండడం అవసరమా అని ఆలోచించుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా నీకు డైవర్ట్ అవుతుంది. ప్రతిరోజు సెల్ ఫోన్ ఉంటుంది, వాడికి ఉన్నన్ని ఫ్రెండ్స్, ఫోన్లు ఉన్న ఫ్రెండ్స్ మామూలు ఎవరు ఫ్రెండ్ ఉండరు. కొన్ని 100 మంది ఉంటారు ఫ్రెండ్స్ అంటారు, వాడు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, చాట్ చేసి అన్ని చేస్తారు. కానీ అదే నిజంగా ఎమర్జెన్సీ వస్తే మీరు ఒకటే, మీరు మీ పిల్లల స్టేటస్ చూసిరనుకో, ఎవడైతే బాగా సెంటిమెంట్ అయ్యేలా కొట్టే స్టేటస్ పెట్టినా వాడు పనిమాలోడు అయిపోతాడు.
వాడు చెప్తారు, అరే కష్టాలు ఉన్నప్పుడు దోస్తే వస్తాడు రా, ఎవరు రా, కొన్ని డైలాగులు ఉంటాయి. అటువంటి పెట్టిన వాడు రోడ్ల మీద చెప్తారు. వాడు ఎంతసేపు అవిటిగా ఉంటుంది తప్ప నిజం కాదు. అరే కష్టం వచ్చినప్పుడు దోస్తు కావాలరా, పైసలు పనికి రావురా, పైసలు ఏం రావని కొన్ని స్టేటస్లు పెడతాడు, డైలాగ్ కొడతారు. నిజంగా చెప్పు, దోస్తు ఎంతవరకు హెల్ప్ చేస్తాడు, పైసలు ఎంతవరకు హెల్ప్ చేస్తాయి? సడన్గా రోడ్ యాక్సిడెంట్ అయింది, నీ ఫ్రెండ్ నీకు బ్లడ్ మాత్రమే డొనేట్ చేయగలుగుతాడు, కానీ హాస్పిటల్లో సర్జరీకి పైసలు ఎవరు కడతారు? తల్లిదండ్రులు కడతారు. ఒక రోజంతా నీకోసం మీ ఫ్రెండ్ హాస్పిటల్లో ఉంటాడు, రెండో రోజు ఉంటాడు, మూడో రోజు ఉంటాడు, తర్వాత వాడి కాలు ఇరిగిపోయింది, నడవ రావట్లేదు, వాడు బాత్రూమ్ కూడా నడవలేని పరిస్థితి, వాడు మోసం పోతే ఎవరు తీస్తారు? పేరెంట్సే కదా. అది ఎవరు ఆలోచించలే. ఫ్రెండ్ అంటే ఫ్రెండే. నీ ఫ్రెండ్ నీ హ్యాపీనెస్ లో ఉంటాడు కాబట్టి ఫ్రెండ్ అంటే మంచిగా అనిపిస్తుంది. మన ఫ్రెండ్ ఎప్పుడు మన హ్యాపీనెస్ లో ఉంటాడు, ఫ్రెండ్ అంటే మంచిది. తండ్రి అనేటువంటి ఏంటంటే ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు కదా, ఏదో చేయరా అంటే అది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది, పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. ఆ తిట్టే అవకాశం ఇవ్వకుండా నీది నువ్వే ప్లాన్ చేసుకుంటే ఎట్లుంటుంది? కొంచెం ఆలోచించండి. అంటే ఏదో కామెంట్స్ చేయడమో ఏదో అని కాదు, ఒకసారి మన లైఫ్ ఏంది. సో నేను ఇవాళ 2024, నా ఏజ్ ఇవాళ 18 సంవత్సరాలు. నేను 2030 కల్లా నేను ఎక్కడ ఉండాలి, 24 ఇయర్స్ నా లైఫ్ ఎక్కడ ఉండాలి, ఒక ప్లాన్ చేసుకొని నువ్వు ఎంజాయ్ చేయండి. ఆ లైన్ మాత్రం మిస్ కావద్దు. నీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయి, అన్ని చేయి, బట్ నీ టార్గెట్ మిస్ కాకుండా పోతే రీచ్ అయ్యి. అవునా కదా? ఆ టార్గెట్ పెట్టుకోకుండా పోతే గాలికి ఎటుపోతే పోతూనే లక్ష్యం రీచ్ కాలేదు. అర్థమవుతుందా? క్లాస్లో టాపర్ రావాల్సిన అవసరం లేదు. నీకు నీ క్లారిటీ ఉంటుంది. నువ్వు ఎగ్జామ్ రాసిన రోజు, ఈరోజు నేను ఎగ్జామ్ రాస్తే నాకు ఈరోజు 50 మార్కులు వస్తే నీకు నమ్మకం కలిగింది అనుకో, ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినాక నీకు 50 మార్కులు వస్తే నువ్వు సక్సెస్ అయినట్టు. నువ్వు ఏం రాసావు నీకే క్లారిటీ ఉండాలి. ఎన్ని మార్కులు వస్తే నీకే క్లారిటీ ఉండాలి. రేపు పొద్దున ఏం చేస్తావు నీకే క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేకుండా ఎగ్జామ్ రాసినా పాస్ అవుతామో లేదో టెన్షన్ పట్టాడు, అది వేస్ట్. ఎగ్జామ్ రాయడం నీకు అర్థం కాలేదు, నాకు ఎన్ని మార్కులు వస్తే నేను ఏం చేస్తున్నాను, పేపర్ కోసం ఎన్ని మార్కులు వస్తే చెక్ చేసుకుంటాం, రిజల్ట్ వచ్చిన చెక్ చేసుకుంటా అంటాడు. వాడికి క్లారిటీ లేదు, ఏం చేస్తున్నాను, రోల్ క్లారిటీ లేనట్టు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో నాకు తెలియకుండా వచ్చి గాలికి మాట్లాడి నాకు వింటారా? ఈ మీటింగ్కి వచ్చినప్పుడు నేను ఏం మాట్లాడాలి, ఏం పాయింట్స్ చెప్పాలని నేను ప్లానింగ్ లేకుండా వచ్చేసి ఏదో గాలికి మాట్లాడితే వింటారా? విన్నా నెక్స్ట్ టైం నాతో మాట్లాడతారా? ఎవడు వచ్చిపోయినా టైం పాస్ చేసిపోయాడు, అంత టైం అంతా వేస్ట్ అయిపోయింది, దానికోసం చీరలు వేపించి ఇవన్నీ. అదే మనం క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేస్తే మైండ్లో ఉంటా, ఆయన వచ్చి కరెక్ట్ చెప్పిండు, ఓకే మనం కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. ఇంత చెప్పడానికి మీకు నమ్మకం ఏర్పడితే రేపు పొద్దున మేము ఎమర్జెన్సీ వస్తే మా ఎస్ఐ గారికి కాల్ చేయగలుగుతాం. ఆ కాన్ఫిడెన్స్ మీకు తీసుకురావాలి. అర్థమైందా? ఇంకొకటి, ఏదైనా కేసులో మేము రెగ్యులర్గా చూస్తుంటా, భార్యాభర్తలు గొడవ అవుతుంది, వాడు తాగి ఉంటాడు, ఇంట్లో వచ్చి కొడతాడు. ఆమె వచ్చి కంప్లైంట్ ఇచ్చేసి కేసు అవసరం లేదు సార్, రాత్రి మీ దగ్గర పెట్టుకోండి సార్, రాత్రి మీ దగ్గర పెట్టుకోండి సార్. ఎవరికి అవసరం? మాకేం అవసరం? వాడిని తీసుకొచ్చి పెట్టుకోవాల్సిన అవసరం? అవునా కదా? వాడు తాగి ఉంటాడు ఫుల్గా, వాడిని తీసుకొచ్చి వాడిని కొట్టండి సార్ అంటాం. వాడిని కొడితే ఏమన్నా తగలరాని ప్లేస్లో తగిలి వాడికి అయితే ఎవడు బాధ్యులు? మళ్ళీ ఈమెయిల్ వచ్చి కంప్లైంట్ ఇస్తుంది, మా ఆయన కొట్టి చంపేసారు పోలీసు వాళ్ళు. అదే ఆ స్థాయికి వెళ్ళకుండా ముందు నుంచే జాగ్రత్త పడితే, ముందు వాడు ఎక్కువ కాకుండా కంట్రోల్ చేసుకుంటే, అవునా కదా? ఇంకొకటి, ఒక చిన్న అపోహల్లో ఉంటారు మనం పబ్లిక్లో. చట్టాలు మారుతున్నాయి. మొన్న జూలై 1 నుంచి కొత్త చట్టాలు వచ్చినాయి, బిఎన్ఎస్ఎస్. ఇట్లా చట్టాలు మారడం ఏం చేసినా కొన్ని సెక్షన్లకి డైరెక్ట్ పనిష్మెంట్లు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఈ విషయాలు చాలా మంది తెలియకుండా ఏదో అనుకుంటున్నారు. ఒకప్పుడు ఒక అమ్మాయిని అబ్బాయి లవ్ చేసుకొని కొన్ని రోజులు తిరిగి తర్వాత పెళ్లి చేసుకొని వదిలేస్తే ఇంతకుముందు చీటింగ్ కేసు పెడుతుండే, ఫార్మల్ ఏదో కేసు పెట్టేసి వదిలేస్తుండే. ఇప్పుడు కొత్త చట్టంలో సెక్షన్ 69 అనే సెక్షన్ వచ్చింది. ఆ సెక్షన్ ప్రకారం 10 సంవత్సరాలు జైలు శిక్ష. 10 సంవత్సరాలు జైలు శిక్ష. ఊహించుకోండి ఎట్లుంటుంది. పెళ్లి చేసుకుంటాను లవ్ చేసి కొన్ని రోజులు తిరిగి తర్వాత వదిలేస్తే కొత్త చట్టం. ఇంకా కొన్ని చట్టాలు ఏముంటుందంటే ఆ కేసుకి 7 సంవత్సరాలు కానీ జైలు శిక్ష తక్కువ ఉండే కేసులలో వాడిని ఖచ్చితంగా నోటీస్ ఇచ్చి వదిలేయాల్సి ఉంటుంది. మీ గల్లీలో ఇద్దరు కొట్టుకుంటారు, తీసుకొస్తాం, పోలీసులు తీసుకొస్తాం, ఒక రోజు ఉంచుకున్నాక నోటీస్ ఇచ్చి వదిలేస్తారు. మీరేమనుకుంటారు, అదే పోలీసు వాళ్ళు వదిలేసిర్రు, వాడంతా కంప్లైంట్ ఇచ్చినా మన పోలీసు వాళ్ళు రాత్రిగానే వదిలేసిర్రు, ఎవరో లీడర్ వస్తే వదిలేసారు, లేకపోతే డబ్బులు తీసుకొని వదిలేసారు, రకరకాలుగా అనుకుంటారు. చట్టం ఏదో అదే చేస్తారు పోలీసు. చట్టంలో ఏదో అదే చేస్తారు. మీకు దానికి అర్థం కాకపోతే మీరు మళ్ళీ వచ్చి మీ ఎస్ఐ గారిని, ఆ కేసు చూసిన ఎస్ఐ గారిని అంటే ఎందుకు వదిలేసారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది తెలియకుండా వదిలేసిరని రకరకాల అపోహలు పెట్టుకొని తర్వాత పోలీసులు పోయినా లాభం లేదు, వాళ్ళు ఆలే వదిలేస్తారు, ఎందుకు పోవాలి అని అపోహ ఉంచుకోదు. చట్టంలో ఏది ఉంటే
దాని ప్రకారం 100% శిక్షించడం జరుగుతుంది. అండ్ హైదరాబాద్లో ఇంతకుముందు లాగా ఇది నడుస్తుంది కదా, రాత్రి చెబుత్రా మిషన్ చెబుత్రా లేట్ అవర్స్లో కూర్చుంటే వేస్తున్నారు. మన సీఎం గారు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కొంతమట్టుకే ఆపండి, మిగతా పోలీసింగ్ మీరు చేయండి అని చెప్తున్నారు. సో మేము కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో లేట్ అవర్స్లో సంబంధం లేకుండా రోడ్ల మీద తిరిగితే చెబుత్రాల మీద కూర్చుంటే మేము కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అప్పుడు మళ్ళీ మీరే రావద్దు, సార్ అనవసరంగా మావాడిని కొట్టిరు సార్, మావాడు ఏదో పని చేయబోతున్నా కొట్టిరు సార్, మావాడు ఆఫీస్ నుంచి వస్తే కొడుతుంది సార్, అవి కంప్లైంట్స్ రావద్దు ముందు చెప్తున్నాం. పని జరగాలంటే ఖచ్చితంగా ఎవరో కూడా స్ట్రిక్ట్గా ఉండాలి. ఇంట్లో తండ్రి కొట్టక, స్కూల్లో టీచర్ కొట్టక, ఇక పోలీసు వాడు కొట్టకపోతే ఎవరు కొట్టాలి మరి, అవునా కదా? సో ఏదైనా జరిగినప్పుడు అర్థం చేసుకోవాలి ఎందుకు కొట్టింటారు అని. అక్కడ వరకు ఒక్కోరు కానీ మళ్ళీ మా బస్తీకి వచ్చి మా వాడిని కొట్టిరు సార్ అని మళ్ళీ వచ్చి మీరే రావద్దు. లీడర్స్ మా బస్తీ వాడిని కొట్టిరు కానీ రావద్దు. ఎంతవరకు రావాలో అంతవరకే రావాలి. ఒకవేళ నీకు నిజంగా ప్రాబ్లం ఉందని తెలిసినా కూడా ఓ 2 గంటలు లేట్ రండి. ఆ 2 గంటలు అనుకో భయంలో కూర్చుంటాడు. ఆ 2 గంటల వాడిలో భయం స్టార్ట్ అవుతుంది. నేను ఏం తప్పు చేసినా వాడు ఆలోచించుకుంటాం. ఆ తర్వాత మేము వదిలేస్తాం. కానీ అది తీసుకొని రాయడం అని వెంకటే పరిగెత్తుకొని రావడం, లేకపోతే కార్పొరేటర్ గారి దగ్గరికి ఆయనతో ఫోన్ చేయించడం, ఎమ్మెల్యే గారితో ఫోన్ చేయించడం, దానివల్ల నష్టమే వారికి. వాడికి కొంచెం కూడా భయం ఉండాలి కదా. వాడికి ఆ పోలీస్ స్టేషన్లో కూర్చుని ఎవరు మాట్లాడడం, ఎవరు తెలుసుకోవడం, అందరూ కొత్త వాళ్ళు కనిపిస్తుంటే వాడు భయంగా కూర్చుంటే వాడు మైండ్ ఆలోచిస్తుంది నేనేం తప్పు చేస్తున్నా ఏం చేయాలని, అవునా కదా? సో నెక్స్ట్ టైం ఏం జరుగుతుంది ఇమీడియట్లీ రాకుండా కొంచెం వెయిట్ చేయండి. వాడికి జరగాల్సిన పనిష్మెంట్ జరిగినాక రావాలి. ఓకేనా? మీరు ఏదున్నా మీరు ఖచ్చితంగా పోలీస్కి ఫోన్ చేయొచ్చు. మేము అందుబాటులో ఉన్నాం. ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఖచ్చితంగా మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఏ ప్రాబ్లం ఉన్నా మేము రావడానికి రెడీగా ఉన్నాం. బట్ కావాల్సింది అంటే జెన్యూన్ రిపోర్ట్ ఉండాలి. నాకు వాడిని పక్కన గొడవ ఉందని కావాలని సార్ డ్రగ్స్ తీసుకుని కంప్లైంట్ ఇచ్చి వాడిని పట్టుకుని అంత ఎంక్వైరీ చేసినా అది వేస్ట్ అని తెలిసి అట్లా ఉండదు. అండ్ ఎవరైతే రెంట్కి ఇస్తున్నారో మీరు ఆ రెంట్కి ఎవరికి ఇస్తే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకోండి. ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, అవసరమైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్. అర్థమైందా? వాడిని ఒక్క నెలన్నా కనీసం అకౌంట్ ద్వారా పైసలు వేయించుకోండి రెంట్. దానివల్ల ఏమైందంటే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మన దగ్గర ఉంటాయి. వాడి పాన్ కార్డ్ నెంబర్ మనకు వస్తుంది. రేపు పొద్దున కార్డు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ చెక్ చేసుకుంటే వాడు భయంలో ఉంటాడు. తప్పు చేయాలనుకుంటే కొంచెం ఆలోచిస్తాడు, రిస్క్ ఎందుకు రా, కిరాయి ఇస్తుంది కదా 2000కి ఏం పాన్ కార్డు తీసుకోవాలి సార్ అంటే కుదరదు. 2000 అయినా 1500 ఇచ్చినా 1000 రూపాయలు ఇచ్చినా నువ్వు రెంట్కి ఇస్తున్నావు అంటే మన ఆధార్ కార్డు, పాన్ కార్డు అందాలి, రెంటల్ అగ్రిమెంట్ కూడా ఉండాలి. రేపు పొద్దున ఏమైనా జరిగితే ఇల్లుని సీజ్ చేస్తే నువ్వే లాస్ అయిపోతావు. ఇల్లుని సీజ్ చేస్తే లాస్ అయ్యేది నువ్వే. కానీ రెంటల్ అగ్రిమెంట్ నువ్వు చెప్పుకోవడానికి ఉంటుంది. సార్ నేను వాడికి రెంట్కి ఇచ్చినా అది తప్పును ఏం చేయలేదు ప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. రెంటల్ అగ్రిమెంట్ లేదనుకో నువ్వే చేసినట్టు బాధ్యుడు. అప్పుడు ఏం చెప్తావు? వాడు చేసినా చెప్పినావు అనుకో, ఎట్లా చేసినా వాడికి చేసినా వాడికి రెంట్కి ఇచ్చినావు అంటే ప్రూఫ్ ఏముంది నీ దగ్గర? 100 రూపాయలు పెడితే రెంటల్ అగ్రిమెంట్, 150 రూపాయలు పెడితే ఎవరో టైపిస్ట్ కొట్టించేస్తారు రెంటల్ అగ్రిమెంట్. ఆ 150, 200 కకృతి పెడితే రేపు పొద్దున కేసు అయిన రోజు మీ రూమ్ సీజ్ అయితే, ఇల్లు సీజ్ అయితే అప్పుడు మీరు కూడా కోర్టు చుట్టూ వచ్చి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అర్థమైందా? ఒక్కోసారి సర్ప్రైజ్ చెక్ చేస్తాం. మీరు మీ ప్రెసిడెంట్స్ ఏంటంటే మీ ఏరియాలో ఎక్కడెక్కడ రెంట్స్కుంటారో జస్ట్ హౌస్ నెంబర్ రాసుకోండి. అప్పుడు ర్యాండమ్ గా చెక్ చేద్దాం నిజంగా వాళ్ళు రెంటల్ అగ్రిమెంట్ ఇచ్చినా లేదు. ఇన్ కేసు ఓనర్ లేకుండా ఓన్లీ ఇల్లు ఉంది, ఓనర్ లేకుండా ఎవరంటే ఎవరో ఒకరికి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలి ఇంట్లో. అదే ఎందుకంటే అందరు ఓనర్లు ఉండాల్సిన అవసరం లేదు. ఒకసారి వాటికి రెండో ఇల్లు ఉంటారు. అప్పుడు ఎవరో ఒకరు ఫిక్స్అప్ చేయాలి. ఇంట్లో 4% ఒక పోర్షన్ ఫిక్స్అప్ చేయాలి. వాడే రెస్పాన్సిబిలిటీ అన్నిటికీ. అట్లా ఉంటేనే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. ఇంకొకటి, ఓనర్స్ ఎవరైనా ఖాళీ చేయట్లేదు ఇల్లు, తాగుబోతాడు న్యూసెన్సెస్ ఖాళీ చేయకపోతే మేము ఖచ్చితంగా చెప్పినా మేము తీసేపిస్తాం. చట్టము బిట్టము అవి ఏం లేదు. నిజంగా వాడు వాళ్ళ న్యూసెన్స్ ఏంటంటే తన్నేనా ఎలగొట్టేస్తాం. కొందరు వాడు ఖాళీ చేయడు, సతాయిస్తాడు, వాడు న్యూసెన్స్ క్రియేట్ చేస్తాడు. అట్లా నిజంగా సతాయిస్తాడు, మనం మన యాంగిల్లో తీసేపిద్దాం వాళ్ళు. ఓకేనా? ఖచ్చితంగా పీస్ఫుల్. నెక్స్ట్ టైం నుంచి కంప్లైంట్స్ రావద్దు. మనం నెక్స్ట్ టైం ఇక్కడ నుంచి అన్వాంటెడ్ కంప్లైంట్స్ రావద్దు. సో ఈ రోజే ఇదొకటి పాయింట్ బుక్ పెడతాము. డైలీ నైట్ ఇక్కడ లాస్ట్ వరకు వచ్చి చెక్ చేసి పెట్టినట్టు పాయింట్ బుక్ పెడతాం. ఈ రోజు నుంచే ప్లాన్ చేస్తాం. ఎవరి దగ్గర పెట్టాలని చెప్తే అక్కడికి వచ్చి చెక్ చేస్తాం. ఓకేనా? ఆ నెంబర్స్ సేవ్ చేసుకోండి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేయండి. మేము ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉన్నాం. ఎందుకంటే మేము కూడా మా ఏరియా మా ఫ్రెండ్స్ మిస్ అయ్యి వచ్చినాం కదా, మా క్లాస్ ఫ్రెండ్స్, మా చుట్టాలు. మీరే మా చుట్టాలుగా ట్రీట్ చేయాలి. అవునా కదా? ఎవరైనా కాలనీకి వచ్చినాం అనుకో, పిల్లలు అన్న బాగున్నావా, సార్ అన్న అవసరం లేదు, అన్న బాగున్నావా, అన్న కోసం బాగు బ్రదర్ కొంచెం ఛాయ్ అయిపోండి. అటువంటి అట్మాస్ఫియర్ ఉండాలి. పోతుంది సార్ ఛాయ్ అయిపోతుంది ఆగండి సార్ అంటే ఆ పరిస్థితి ఉంటే మనకు హ్యాపీగా అనిపిస్తుంది. మన 4 సార్లు వస్తుంటాం, 4 సార్లు వస్తే పబ్లిక్ లో సరే పోలీసు వాళ్ళ దగ్గరకు వస్తారు, ఆ కాలనీకి పోదు.
అవునా కదా? ఛాయ్ అనేది దొరకదని కాదు, ఛాయ్ పైసలని కాదు, ఒక ఫీలింగ్. అరే వాళ్ళ దగ్గర బోడాల పండుగ భోజనానికి పిలవండి వస్తాం, బోడాల పండుగ భోజనం అది వచ్చిందే ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది కదా, ఒక రిలేషన్ ఏర్పడుతుంది. మాకు కూడా మైండ్ ఊరికే పొజిషన్ ఉండి ప్రెస్ కంప్లైంట్స్ విని ప్రెజర్లు ఉంటుంది. ఛాయ్ దాంట్లో పోయి ఛాయ్ చేస్తే మనకు రిలీఫ్. అవునా కదా? అటువంటి అట్మాస్ఫియర్ ఉంచుకోవాలి, ఓపెన్ గా పిలవాలి. మా ఇల్లు పెద్దలు వేస్తారు, చిన్న ఉంచాం, మా ఇంట్లో డైనింగ్ టేబుల్ వేస్తారు, ప్రేమతో పిలిచి ఎక్కడికైనా పోవచ్చు. డైనింగ్ టేబుల్ అవసరం లేదు, లేకపోతే మంచి చైర్లు మంచి అవసరం లేదు, నువ్వు ప్రేమగా పిలిచి ఎక్కడికైనా పోవచ్చు. ఒక రిలేషన్ ఏర్పడుతుంది. రేపు పొద్దునకి నేను ట్రాన్స్ఫర్ అయినా కూడా నేను కల్పిస్తే మనిషి మాట్లాడేటట్టున్నారు, సార్ బాగున్నారా అని. అదే రిలేషన్ అంటారు. ఏదో 4 రోజులు ఉద్యోగం చేసినామా వెళ్ళిపోయినాం నాకేందని కూడా కుదరదు. రేపు పొద్దున్న ఫంక్షన్ ఉంటే పిలవాలి, ఇంట్లో ఫంక్షన్ సార్ రండి సార్ ఒకసారి వస్తామన్నా తర్వాత నువ్వు వచ్చి పిలిచినట్టు నన్ను గుర్తుపెట్టుకున్నట్లు కదా. ఆ ఫీలింగ్ క్రియేట్ కావాలి, అట్మాస్ఫియర్ క్రియేట్ కావాలి. ఈ పార్టీలు ఇవన్నీ ఎలక్షన్స్ ఉన్నప్పుడే, మీ దగ్గరలో మన కాలనీ పార్టీలు అవన్నీ ఎలక్షన్స్ ఉన్నప్పుడే, మీ దగ్గరలో మన కాలనీ అట్లా ఉన్నప్పుడే మీకు మంచిగా ఉంటుంది. ఇది నేను మీ దగ్గరకు వస్తానని చెప్తున్నాను కదా, మీరు ఎప్పుడైనా ఫ్రీ ఉన్న పోలీస్ స్టేషన్ రండి, ఇదే సిస్టమ్ గానే మాట్లాడతాం. కంప్లైంట్స్ తో కూడా ఎవరు వచ్చినా ఇక్కడనే మాట్లాడతాం. ఎవరిని కసురుకోవడం పాత రోజులాగే బయటలో ఎవరు వచ్చినా చైర్లో కూర్చోవాల్సిందే, కూర్చుని మాట్లాడాల్సిందే, కంప్లైంట్ ఇవ్వాల్సిందే. నిలబడి మాట్లాడు, నువ్వు దూరం ఉండు, నువ్వు కూర్చోవట్లేదు. ఎవరు కంప్లైంట్ వచ్చినా కూర్చుని మాట్లాడుతుంది. ముఖ్యంగా చెప్పేది అంటే మీరు మీ ప్రాబ్లం డైరెక్ట్ మీరే రండి, మీ ప్రాబ్లం అంటే మీరే రండి. మీకు చెప్పడం రాకపోతే అప్పుడు ఎవరైనా తీసుకొచ్చుకోండి. కానీ ఏమైపోతుందంటే నువ్వు ఇంకొక అతను తీసుకొస్తావు, ఈయనకు ఒక వేరే పర్సన్ తో గొడవైంది, ఈయన తెలియక ఈయన తీసుకొచ్చు, ఈయనకి ఇంకా పాత గొడవలు ఉన్నాయనుకో ఈ అవసరం కంటే ఎక్కువ కేసు రాపిస్తాడు. అవునా కదా? ఆ కేసులో ఈయన రాపిస్తాడు. అవునా కదా? అటువంటి వద్దు. నీ ప్రాబ్లం నువ్వు ఓపెన్ గా చెప్పుకో. నీకు ఒకసారి కాకపోతే 2 సార్లు 4 సార్లు నీ ప్రాబ్లం నువ్వు చెప్పుకో, దానికి సొల్యూషన్ ఇస్తావు. కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ఇంకెక్కువ రాసిరనుకో మొత్తానికే కేసు పోతుంది. నిన్న కంప్లైంట్ వచ్చింది, వాళ్ళు గొడవైంది, మామూలుగా గొడవైంది, అన్నదమ్ములు చుట్టాలు గొడవ కొట్టుకున్నారు. ఆ కొట్టుకునే క్రమంలో ఆమె చైన్ పోయింది, ఆమె దొంగతనం చేసి ఇస్తారంటది. దొంగతనం కోసం అయితే గొడవ పెట్టుకోరు కదా, గొడవ పెట్టుకునే క్రమంలో తెగిపోయి ఉండొచ్చు. దొంగతనం చేసిన చైన్ దొంగతనం చేసేందుకే బయటకు వచ్చిస్తారంటుంది ఆమె కంప్లైంట్ లో ఉంటుంది. అట్లా ఎగ్జాక్రేట్ చేసేస్తే కేసే పోతుంది. మొత్తానికి ఏం జరిగిందో అదే చెప్తే దాని ప్రకారమే కేసు కడతాం, దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అట్లాగే నోటిఫికేషన్ చెప్పుకుంటూ పోయిన అనుకో మొత్తానికే మోసం అవుతుంది. కారణం ఏంటంటే ఆడ సీసీ కెమెరా ఉంది, గొడవ ముందు కూడా మేడం చేయలేదు, పాపం గొడవకు రాకముందు కూడా చేయలేదు మేడం. అయిందా కదా? ఇక నమ్ముతాం ఆమె చెప్పేది వింటామా? అంటే ఈయన ప్రతిదీ కెమెరాస్ ఉన్నాయి, ప్రతిదీ దొరికిపోతాం. అబద్ధం చెప్పకండి, ఏది జరిగితే అదే చెప్పండి, దానికి సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకేనా? కలిసి చేద్దామా? ఖచ్చితంగా ప్రశాంత వాతావరణం క్రియేట్ చేసుకుందాం. రైట్, థ్యాంక్ యూ. అప్డేట్స్ కోసం 360 న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.